హలో! ఏవండి ఎక్కడున్నారు? చెప్పు. ఎక్కడున్నారు? ఎక్కడుంటా నీకెందుకు? చెప్పు ఏంటో? ఎందుకు కాల్ చేసావు? ఎందుకు అంత చిరాకు పడుతున్నారు? ఎక్కడున్నారు అనే కదా అడిగాను. ఈ టైంలో ఆఫీస్‌లో ఉంటాను తెలుసు కదా నీకు. మళ్ళీ ఎందుకు ఎక్కడున్నారో అని అడగడం. ఏం చేస్తే మీరు మంచిగా నాతో మాట్లాడతారో, నాతో ఉంటారో చెప్తారా? హాయ్. ఏం కొత్త కాదు కదా! నీకు చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు విసిగిస్తావు నన్ను? కాదండి, మీకు నచ్చినట్టుగా బట్టలు నేను మార్చుకున్నాను. తర్వాత మాట్లాడతాను ఉండు. నేను వర్క్‌లో ఉన్నాను. తర్వాత హలో! అది కాదండి, ఒక్కసారి నా మాట వినండి. హలో! చెప్పు. మీరు నేను చెప్తుంటే నా మాట వినట్లేదు. అత్తయ్య గారు కూడా కనీసం మీకేం చెప్పట్లేదు. మా అమ్మ నేను నా బాధ చెప్పుకుంటున్నా సరే పంచుకోవట్లేదని చెప్పి నేను నీకు ఇంట్లో చాలా సార్లు చెప్పాను. ఈ విషయం గురించి నా దగ్గర డిస్కస్ చేయొద్దని. మళ్ళీ కాల్ చేసి ఆఫీస్‌లో ఉన్న టైంలో నువ్వు కాల్‌లో మాట్లాడడం నాకది చిరాకు వస్తుంది. ఒక్కసారి నా మాట వినండి. నేను ప్రెజెంట్ సుమన్ టీవీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడండి. సుమన్ టీవీ ఏంటి? మీరు నా మాట వినట్లేదు కదండీ! నా కోసం మీరు అంటే మాట్లాడలేదు కదా! ఇంట్లో ఉన్న పంచాయతీ అంతా తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడుతున్నావా? సెన్స్ ఉందా నీకు అట్లీస్ట్? అది కాదండి. కాదండి. ప్రదీప్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ మేడం ఉన్నారు. నమస్తే అండి. అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి చేస్తున్నాం. పంచాయతీ ఏమీ లేదు, కానీ ఈ సమస్యకి అటు అమ్మా నాన్న సమస్యకి పరిష్కారం చెప్పక, ఇటువైపు అత్త మామ పరిష్కారం చెప్పక, సో ఆ అమ్మాయి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మాకు ఈమెయిల్ పంపించిందండి. కాబట్టి మేము మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ప్రదీప్ గారు, ఊరుకునే కాదు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. కాకపోతే నాకేంటంటే సార్, నేను తినకు అన్ని క్లియర్ గా చెప్పాను సార్. తనతో ఉండడం నాకు నచ్చట్లేదు. ఆ అమ్మాయి ఇందాక ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకి నేను చాలా సార్లు చెప్పాను కదా అని అన్నారు. ఆ చాలా సార్లు ఏం చెప్పారు అనేది ఆ అమ్మాయి మాకు చెప్పలేదు. కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ ప్రశ్నగా అదే అడుగుతున్నాం. ఎన్నో విధాలుగా మారటానికి ట్రై చేసినా కూడా నా భర్త యొక్క సంతృప్తి చెందట్లేదు, మా భర్త సంతృప్తి చెందట్లేదు, ఆనందం పొందట్లేదు, నన్ను స్వీకరించట్లేదు అన్నటువంటి అమ్మాయి మీరు ఎప్పుడైనా చెప్పారా నువ్వు ఏం చేసినా వేస్ట్, నువ్వు ఏ టు జీ ఏం చేసినా కూడా వేస్ట్, నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండు, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పారా మీరు? లేదంటే ఇంకేమైనా ప్రయత్నాలు చేయమని చెప్పారా? సార్ తనకి ఎంత చెప్పినా అర్థం కాదు సార్. నేను ఎట్లా అంటే నేను బయటకు తీసుకెళ్లాలంటే కనీసం అట్లీస్ట్ బయట బిహేవ్ చేయడం తెలియదు తనకు. ఆఫీస్ పార్టీస్ కి తీసుకెళ్దామన్నా కూడా అసలు యాక్చువల్గా ఎట్లా అంటే సార్, తనకు బిహేవియర్ తెలియదు, కనీసం డ్రెస్ సెన్స్ ఉండదు, ఒక పర్సన్ తో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ ఇంటి బయట కదండి. పోనీ అవన్నీ మీరు నేర్పిస్తే నేర్చుకునేటటువంటి కెపాసిటీ ఆ అమ్మాయికి ఉంది, కొద్ది గొప్ప చదువుకుంది, మాట్లాడేటటువంటి తీరు ఉంది. మీ అంత పాస్ట్గా లేకపోయినా కొంతవరకైనా ఆవిడ బాగానే మాట్లాడుతుంది. ఎటొచ్చి మీరు దారుణంగా ఇంగ్లీష్ పదాలు చెప్తున్నారు, ఆవిడ చెప్పలేకపోతుంది. ఇంట్లో ప్రాబ్లం ఏంటండి? సార్ అట్లీస్ట్ వంట కూడా సరిగా చేయదు సార్. ఓయో, ప్రపంచంలో రికార్డు పుస్తకాల్లో ఉన్న అన్ని సమస్యలు మీ ఇంట్లో ఉన్నాయి. తన మైండ్ సెట్ కి నాకు అస్సలు సెట్ అవ్వట్లేదా? లేదంటే మీరు సెట్ చేసుకోవట్లేదా? మీరు ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోవటం వల్ల అప్పుడే మీరు ఫిక్స్ అయ్యి ఇంకా ఎలాగా పనికిరాని ప్రయాణం కాబట్టి అని చెప్పి ఏ 6 నెలలకో ఈ అమ్మాయి తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోద్దని మీరు అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఏమో వచ్చి జగముండిలాగా అక్కడే కూర్చుని ఏదో మారటానికి చేసి ఆ అమ్మాయి పిచ్చిది అయిపోతుంది కదా అండి. ఆల్రెడీ నేను ఇమాజిన్ చేసుకున్న అమ్మాయి క్వాలిటీస్ వేరు సార్. దీనికి అసలు ఒక్క క్వాలిటీ ఒకసారి విందాం. ఏంటండి ఇమాజిన్ చేసుకున్న అమ్మాయి క్వాలిటీస్ ఏంటో ఒక్కసారి చెప్తారండి మాకు కూడాను? ఫస్ట్ హైట్ నుంచి వెయిట్ నుంచి మొదలు పెట్టండి. అయ్యో, నాలో అసలు ఇష్టం లేనిదండి ఆయనకి. ఉండమ్మా, నా హైట్ నచ్చదు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. ఫస్ట్ ఒక అమ్మాయిని, తనకు నాలో ఏం నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఎంత జర్నీ తర్వాత వెళ్ళిపోయిందండి అమ్మాయి? విరక్తి వచ్చింది సార్. ఎంతకాలం తర్వాత ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది మీకు? ఒక 2 years ఉన్నాం సార్ మేము, అంతే. అట్లా అని చెప్పి తనతో నేను మిస్బిహేవ్ చేయడం కానీ ఇట్లా ఏం లేదు సార్. తర్వాత తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంకా నాకు అప్పటికి మా పేరెంట్స్ నా పైన ప్రెషర్ పెడుతున్నారు పెళ్లి చేసుకుంటే. మీరు బాగున్నారు, మీ పేరెంట్స్ బాగున్నారు. ఆ వెళ్ళిపోయిన అమ్మాయి వెళ్ళిపోయి చక్కగా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి హ్యాపీగానే ఉండొచ్చు. లక్ష్మిని ఎందుకు శిక్షిస్తున్నారు? ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది అసలు? ఇప్పుడు తను ఇబ్బంది పడుతుంది అంటున్నారు కదా. తను హ్యాపీగా తనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తో ఎవరితో మరి ఈ పని మీరు పెళ్లికి ముందు ఎందుకు చేయలేదు సార్? ఏం మాట్లాడుతున్నారు ప్రదీప్ గారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏమన్నా కొద్దిగా జ్ఞానం ఉందండి మీకు? అమ్మ తప్పు నీదా నీ భర్తదా అంటే కనుక నేనైతే కనుక ఈ అమ్మాయిదే తప్పు అంటున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. ఇంకొక స్త్రీ అయితే కనుక ఒంగో పెట్టి 4 వీపు మీద గుద్దుండేది ఈ పాటకి, ఈ మాట అంటే మీరు. అంతే కదండి. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా అండి?
ఇదే విషయం అమ్మాయి పెళ్లికి ముందు చెప్పుంటే కనుక దాని దారేదో తను చూసుకునేది కదా. అంటే తల్లిదండ్రులనే సాటిస్ఫై చేయాలి, మీ యొక్క పాత ప్రేమను మాత్రం మీరు మనసులోంచి తీరు. అది తీయకుండా ఒక అమ్మాయిని బలిపశువు చేస్తారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటారు, ఇప్పుడు ఎడారిలో వదిలేస్తారు. చేసుకోమనండి అంటే ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడానికి రాలేదండి మీ జీవితంలోకి. ఏదన్నా జీవితం అంటే ఒకే పెళ్లి అనేటటువంటి విధంగా వచ్చింది, ఒకే భర్త అనేటటువంటి విధంగా వచ్చింది, ఒకే భర్తతో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో 2 years పాటు ఓపిక పట్టింది. మీరు నానా అష్ట కష్టాలు పెడుతుంటుంటే మీ మనస్సాక్షిమే చెప్పండి, మీరు అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదా? అసలు మానవత్వం ఉందండి. భార్యాభర్తలు అనే సబ్జెక్ట్ పక్కన పెట్టండి, మానవత్వం అనేది ఉందా? ఉదయం బ్రష్ చేసుకున్న కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు రన్నింగ్ కామెంటరీతో కొలబడుస్తారా? అమ్మాయిని శారీరకంగా దగ్గర రాకుండా ఆమెడంత దూరంలో అంటరాని వాళ్ళకు దూరం పెడతారా? ఏమండి, ఇదేనా మీ వ్యక్తిత్వం? ఇదేనా మీ చదువు మీకు నేర్పించిన జ్ఞానం? తనకి ఇబ్బంది అనిపిస్తే తన ఫ్రీడమ్ తనకు ఉండేలాగా. ఏం ఫ్రీడమ్ అండి, గుడ్డు ఫ్రీడమ్. మరి తెలివితేటలు పెళ్లికి ముందు ఏం చేశారండి? నోటికొచ్చినట్టు మాట్లాడతారు. పెళ్లి చేసేసుకున్నాక తన ఇష్టం తంది, నా ఇష్టం నాదేంటి? ఆ మాట మరి ముందే చెప్పాల్సింది. లక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నేను మా పేరెంట్స్ కి మరి అంతే, మీ కుటుంబ పరువు కాపాడాలి, మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలని, వాళ్ళ గుండె నొప్పులు రాకుండా వాళ్ళని కాపాడుకోవాలి. అక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. మనసుకు నచ్చినప్పుడు ఎలా సార్ కలిసింది? సార్ ఏంటి సార్ నచ్చంది? ఇజ్ ఇట్ నాట్ సబ్జెక్టు? ఏంటి నచ్చేది నచ్చంది? ప్రపంచంలో ఎంతమంది ప్రేమించట్లేదు, ఎంతమంది ఆ ప్రేమలు పెళ్ళిళ్ళ కింద ఎన్ని మారిపోతున్నాయి, రకరకాల కారణాల వల్ల ఎన్ని ప్రేమలు పెటాకులు అవ్వట్లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుని అరేంజ్డ్ మ్యారేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అరేంజ్డ్ మ్యారేజెస్ నిలబడినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఏదండి మీ ఒక్కరిదే లైలా మజ్ను ప్రేమ? ఏమండి, మీ ప్రేమ కంటే కనుక ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి ఒక చక్కటి అమ్మాయి, మీ గురించి ఏమైనా చేయడానికి రెడీగా ఉంది. నానా కష్టాలు పడింది, అన్ని పరీక్షలు పాస్ అయినటువంటి ఈ ఆడపిల్ల ఈరోజు మీరు పెట్టినటువంటి పరీక్షల గురించి చెప్తున్నాను, అన్నీ పాస్ అయినటువంటి ఈ ఆడపిల్ల గురించి, ఇటువంటి ఆడపిల్ల గురించి ఎంతోమంది మొగాళ్ళు ఎత్తుక్కుంటున్నారండి. ఇలాంటి భార్య కావాలని ఎత్తుక్కుంటున్నారు. ఇది అసలైనటువంటి ప్రేమ. మిమ్మల్ని వెనకాతల నుంచి ఒక గాడిద తన్నినట్టు తన్ని ఆ అమ్మాయి వెళ్ళి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంది. అక్కడ ఏటో కారణాలు మాకు తెలియదు, కానీ అదా ప్రేమ? ఇది ప్రేమ కాదా? నాకు కోపం వస్తుంది, ఏమనుకోకండి. డూయబుల్ అండ్ అన్డూయబుల్. ఆ అమ్మాయి చేయగలిగేటటువంటిది 4 అంశాలు చెప్పండి. చేయగలిగేటటువంటిది 2 yearsలో ఆ అమ్మాయి ఏం చేయగలదు, ఏం చేయలేదు అని చేయగలిగేటటువంటి చెప్పండి. ఆ అమ్మాయి పిచ్చి అమ్మాయి కాబట్టి ఆ 4 అంశాల్లో మార్చుకోవటం. చేయలేనటువంటిది ఏది? హైటు, వెయిటు, కలరు, రూపు, హెయిర్ స్టైలు ఇలాంటి మాట్లాడారంటే ఫోన్ కాల్ ఇప్పుడే కట్ చేస్తాను, అక్కడ వరకు వస్తాను నేను, మీ ఆఫీస్ వరకు. ఆ అమ్మాయి ఒక మానవతా దృక్పథంతో, అమ్మ నువ్వు ఇచ్చేయి, ఈ కూరలు ఇలా ఉండు, లేదంటే ఇలా డ్రెస్ అవ్వు, ఏదో ఒకటి పద్ధతిగా చెప్పండి. ఆ అమ్మాయి మారటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి దేనికైనా రెడీ అంటుంది కాబట్టి ఇది కూడా చెప్తున్నాం. లేదంటే అది కూడా మేము చెప్పం. ఇంతకాలం నువ్వు నరకాన్ని అనుభవించమ్మా, పదమ్మా పబ్లిక్ పంచాయతీ పెడదాం, ఏం చేయాలంటే అది చేద్దాం అని ఆ అమ్మాయి ఇప్పటికీ నా భర్త కావాలో అని అంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమని చెప్తున్నానంటే, ఆ అమ్మాయి మారేటటువంటి 4 అంశాలు చెప్పండి. మారినటువంటిది మార్చుకోలేనివి మాట్లాడకండి మీరు. 1, 2 అయితే చెప్పు సార్. తను ప్రతిదీ నేను ఊర్లో పెరిగిన అమ్మాయినండి, నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? నేను బయటికి వెళ్తే అట్లీస్ట్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు సరే, అట్లీస్ట్ అంటే నా ఆఫీస్ ఫ్రెండ్స్ గానీ, అరే చూడరా అరే ఊరిది అమ్మాయి అది అని చెప్పి. ఎవడండి బాబు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలి? ఏంటండి అంత నవ్వుకునే విధంగా ఏముందండి అమ్మాయి? సార్ చేయి పట్టుకొని నడిస్తే, ఇప్పుడు నా మొగుడు అన్న దీంతో నేను చేయి పట్టుకొని నడిస్తే, నువ్వు నా చేయి పట్టుకోకు, నువ్వు దూరంగా నడువు అంటారు సార్. ఈయన కోసం నేను హీల్స్ వేసుకొని నడుస్తున్నాను సార్. హీల్స్ వేసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు కొత్తగా నేను వేసుకొని నడుస్తున్నప్పుడు అటు ఇటు కాలు స్లిప్ అయితే నా దగ్గర ఉండకు అని చెప్తున్నాను. ఊరుకు నేను నచ్చితే వెళ్ళిపో అంటే మీరెవరు చెప్పడానికి వెళ్ళటానికి? ఆ అమ్మాయిని పొమ్మనే హక్కు మీకు లేదు, వేరే పెళ్లి చేసుకోమనే హక్కు చెప్పే హక్కు మీరు లేదు. మేము అడిగిన ప్రశ్న ఏంటి? నిజంగా ఖచ్చితమైన కారణాలు ఉంటే నువ్వు చెప్పు అని అంటున్నాం మేము. నేను ఒక లైఫ్ లో ఒక అమ్మాయిని అనుకున్నాను సార్. తను నా లైఫ్ లో అది మెయిన్ రీజన్ చెప్పండి. నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను సార్. సో నేను అనుకున్న అమ్మాయి ఎట్లాగో నాకు రాలేకపోయింది. సో నేను ఆమె ప్లేస్ లో చూసుకుందాం అన్నా కూడా నాతో అవ్వట్లేదు సార్. అందుకని చెప్పి ఏదో రీజన్ లో తినని బాధ పెడితే తను వదిలేసానా వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో సార్ నేను ఈమెను అరెస్ట్ చేయడం అయినా, ఈ మాట్లాడడం అయినా, అంతే తప్ప ఇంకా నాకేం లేదు సార్. అదైనా హ్యాపీగా ఉంటదేమో అనే ఒక చిన్న విషయం వల్ల, అంతే తప్ప. ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇప్పుడే పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారా మీరు? పనిష్మెంట్ ఇచ్చి అది తాళలేక తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తను హ్యాపీగా ఉండాలన్నా కూడా నేను తనతో హ్యాపీగా ఉండలేను. ఆమె అనుకున్న లైఫ్ నేను ఇవ్వలేను సార్. సరే తను వెళ్ళిపోయింది అనుకోండి, మీరేం చేస్తారు? మీ ఎక్స్ అనేటటువంటి అమ్మాయి లాగా ఉండే అమ్మాయిని చేసుకుంటారా? నేను ఇంకా చేసుకోను సార్. నేను సింగిల్ గా అయినా ఉంటాను. 20-30 సంబంధాలు మీరు చూశారు. ఆ 20-30 సంబంధాల్లో ఏ అమ్మాయికైనా ఈరోజు లక్ష్మి అంత ఓపిక ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ
వాళ్ళందరూ కూడా అందులో ఎవరో ఒకరు మీరు చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకరు గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని జైలు చుట్టూరు కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పించుండేవారు. ఈ అమ్మాయికి ఈరోజు అటువంటి కేసులు పెట్టడానికి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ అమ్మాయి దబాయించలేదు, బెదిరించలేదు. మీకు తగినట్టు ప్రేమతో మీకు తగినట్టుగా మారుతానంటుంది. కాదండి, ఇప్పుడు డే 1 ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం మొదలెట్టిన రోజు నుంచి నేను అప్పుడే ఆయన ఇష్టం లేకపోతే నేను అప్పుడే వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు ఆయన కావాలి, నన్నుగా ఆయన స్వీకరించడానికి సిద్ధమైతే. నన్నుగా ఎంత మంచి మాట అమ్మా. అతనికి ప్రేమించిన అమ్మాయిలో క్వాలిటీస్ కాదమ్మా. ఇప్పటికైనా నీకు అర్థమైంది, ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. ప్రేమించిన అమ్మాయిలో క్వాలిటీస్ కాదు, ప్రేమించినటువంటి అమ్మాయే మళ్ళీ ప్రత్యక్షంగా కావాలి అతనికి. అది ఇంపాసిబుల్. ఆయన నా ప్రాణం అని ఫీల్ అవుతున్నాను సార్ నేను. అమ్మా వాళ్ళ తల్లి తర్వాత ఆ స్థాయిలో అతన్ని ప్రేమించినటువంటి వ్యక్తి అనేటటువంటిది నువ్వే అంటంలో అతిశయోక్తి లేదు అన్నట్టుగా అతనికి చెప్పానమ్మా. అంత గొప్ప ప్రేమనిది. ఎందుకంటే కనుక ఆ 20 మందిలో ఎవరిని చేసుకున్నా ఇంకో విధంగా ఉండేది పిక్చరు. అతను ప్రేమించి వెన్నుపోటు పొడిచినటువంటి ఆడపిల్ల ఈరోజు పెళ్ళి అయిన తర్వాత తన దారి చూసుకోదు అనేటటువంటి ఆలోచన కూడా అతనికి రావట్లేదు. ఫైనల్గా ఏం చెప్తారో ప్రదీప్? నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ అమ్మాయి చెప్పాల్సింది ఆ అమ్మాయి చెప్పారు, మేడం చెప్పారు. ఏం కావాలి? ఒకసారి మనం సార్ దగ్గర కౌన్సిలింగ్ వెళ్దామండి. మీరు ఒక్కసారి నా మాట వినండి. రైట్, ఫైన్, అలాగైనా పర్లేదు, నో ప్రాబ్లం. ప్రదీప్ ఏం చెప్తాడో విందాం. డిప్రెషన్ ఉన్న అమ్మాయి గురించి ఇట్లా మీరు చెప్పినట్టుగా నాకు ఎవరు చెప్పలేదు. అండ్ నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు సార్. నాకు ఎప్పుడంటే ఆఫీస్కి వెళ్ళడం, తినను ఏదో ఒకటి అనడం, తిని వెళ్ళిపోతే అయిపోతుంది, తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అనే పర్సెప్షన్ లో ఉన్నాయి ఇన్ని రోజులు. రండి, మీరు ఏం చేస్తారంటే ప్రదీప్ అండ్ లక్ష్మి టైం తీసుకొని ఒకసారి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. ఓకే అపాయింట్మెంట్ టైం తీసుకుని అంటున్నారా? ఇంకొంత టైం జీవితంలో కొంత టైం తీసుకుని అంటున్నారా? ఇంకా బ్లాంక్ ఉంది సార్, నేను కొంచెం ఆలోచించుకుంటాను సార్. సో నాకు ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది, ఇంకా బ్లాంక్ గానే ఉంది అనేది కాదు. నేను మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేయట్లేదు. అన్నీ కూడా ఉన్న పాయింట్స్ ఉన్నట్టుగానే నేను చెప్తున్నాను. నేను ఆ పాస్ట్ ఇమేజెస్, మెమరీస్ ఏవైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఉన్నాయో, నువ్వు ప్రేమించిన అమ్మాయి, అవి క్లియర్ చేస్తాను. మీ ఇద్దరి మధ్యన బాండ్ బిల్డప్ చేసేటటువంటి ప్రయత్నం మ్యారేజ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేద్దాం. రండి ప్లీజ్ ఇద్దరు. ఈ వీక్ లోనే కలవండి ప్రదీప్ గారు. ఓకేనండి? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నా మెయిల్ కి వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ రోజు కనీసం మీ దగ్గరికి వస్తానన్న మాట విన్నాను చూడండి, దానికే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా వరకు మారినట్టేనమ్మా. ఈ రోజు మన మాటల్లోనే అతను ఇంతవరకు రావక్కర్లేదు, ఇన్ని మన చేత ఇంత గర్జించి మనం తిట్టినటువంటి తిట్లు తినవలసినటువంటి అవసరం కూడా లేదు. అతను సింపుల్ గా ఫోన్ కట్ చేసేసి, సో ఎక్కడో చోట అతనిలో ఒక మానవత్వం, ఒక కదలిక అనేది వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. అతను ఏదో ఒక గత స్మృతుల్లో ఒక డిప్రెషన్లో అయిపోయాడు. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటకు లాగితే కనుక 110% మీ లైఫ్ సాఫీగా ముందుకు వెళ్ళిపోద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా అవన్నీ జరిగితే చాలా సంతోషం. 100% డెఫినెట్ గా జరుగుతుందండి. రైట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం.